ఈరోజు టాపిక్ అసలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. సో మీకు కూడా తెలిసి ఉంటుంది, అది బాగా వైరల్ అవుతుంది. ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి దాంట్లో ఆవిడ మాట్లాడారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అసలు అంటే యాక్చువల్గా ఇది సౌత్ ఇండియా మీద దాడిగా చూస్తున్నాను నేను. అంటే సౌత్ ఇండియన్ హీరోలు అందరినీ టార్గెట్ చేసి పాన్ ఇండియా మార్కెట్కి ఎగబాకినటువంటి టాలీవుడ్ హీరోలు మాత్రమే కాదు, తమిళ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. యష్ ఉన్నాడు, అలాగే కాంతారా సినిమాతో వెళ్ళినటువంటి రిషబ్ శెట్టి ఉన్నాడు. వీళ్ళందరినీ టార్గెట్ చేసి ప్రభాస్ నుంచి మొదలుపెట్టి రిషబ్ శెట్టి వరకు అందరినీ టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా అనిపించింది నాకు. అంటే ఈ మధ్య కాలంలో కొంత సౌత్ హీరోల మీద నెగిటివ్ క్యాంపెయిన్ అనేది నడుస్తూ వస్తోంది అక్కడ. అందులో భాగంగానే వీళ్ళు కొంచెం జటిలంగా ఉంటారు అన్న ప్రొజెక్షన్ ఏదో ఇవ్వాలనుకున్నారు వాళ్ళు. అయితే దానికంటే కూడా వాళ్ళ ఇన్నర్ ఇంటెన్షన్ ఇంకేదో ఉంది. ఆ ఛానల్ ని పాపులర్ చేయటం కోసం దీన్ని వాడాలనుకున్నారు. అది ఒక గొడవ. దాంతోపాటు ఆవిడ పాపులర్ అవ్వాలని అనుకుంది, ఆవిడ బారువా. ఇవన్నీ కలిపి అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు. అలాగే చాలా ఇంతకు ముందు చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు అక్కడ నుంచి చాలా మంది మీద. అయితే ఇతనితో ఏ రకమైన అనుబంధము లేకపోతే అనుభవము లేదు. ఆవిడ ఏదో సినిమాలో పనిచేసినటువంటి గొడవ లేదు, ఏదో యాడ్ ఫిల్మ్ మేకింగ్ అప్పుడు ఈవిడ అప్రోచ్ అయ్యారు, అంతవరకే. కాబట్టి ఆవిడ చెప్పిన దాన్ని ఎలా స్వీకరించాలి అనేది ఒక గందరగోళం. అయితే పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి మాట్లాడింది ఆవిడ. అంటే క్రియేటివ్ వ్యవహారానికి సంబంధించినటువంటి కామెంట్స్ ఏమీ కాదు, చాలా క్లియర్గా పర్సనల్ ఏరియాకి వెళ్ళి ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడు, ఐ కాంటాక్ట్ ఇవ్వడు, ఇలాంటివన్నీ మాట్లాడింది ఆవిడ. ఇవి జనరల్ గా చాలా మంది పిలవాలి, స్పెషల్ గా ఈ పేరుతో ఐకాన్ స్టార్ గాని, అంటే బన్నీ అని పిలవకూడదు, అది ఫ్యామిలీకి సంబంధించిందే అని చాలా కామెంట్స్ చేశారు ఆవిడ. అంటే తన్ని అలాగే పిలవాలి అని కోరుకోవటము, అలాగే తను సెట్లో ఉన్నప్పుడు ఫోన్ ఏది ఎవరు అందరూ మ్యూట్లో పెట్టుకోవాలనే కండిషన్లు. ఇది నిజానికి సెట్లో ఉన్నప్పుడు ఆ షూట్ ప్రాపర్గా జరగటం కోసం కొన్ని పద్ధతులు పాటిస్తారు. తను తొందరగా ముగించుకుని వెళ్ళటానికి కూడా కొన్ని పద్ధతులు పాటిస్తారు. అది అందరు హీరోలు చేసేదే, డిపెండ్స్ ఆన్ దేర్ షెడ్యూల్స్. అంతే. అంటే కొంతమంది ఒక పద్ధతిలో ఉండాలని అనుకుంటారు, అందరూ ఒకేలా ఉండరు. పైగా ఆవిడ కంపారిటివ్ స్టడీ చేసింది, వేరే వాళ్లతో పోల్చింది అల్లు అర్జున్ని. పోల్చి వాళ్ళు సెట్లో అందరితోనూ కలిసిపోయి ఉంటారు, ఇతను కలిసి ఉండడు అంది. కలిసిపోయేవాళ్ళు ఇప్పుడు వాణిశ్రీ గారు ఒక ఇంటర్వ్యూలో రామారావు గారు నాగేశ్వరరావు గారితో ఎలా ఉండేది సెట్లో అని అడిగిన ప్రశ్నకి ఆవిడ సమాధానం చెబుతూ, రామారావు గారు చాలా రిజర్వ్డ్గా ఉండేవారు, ఎవరితోనూ మాట్లాడేవారు కాదు, ఎవరైనా హీరోయిన్ వెళ్ళి ఏదైనా విషయం మాట్లాడాలన్నా ఐ కాంటాక్ట్ ఇచ్చేవాడు కాదు అని చెప్పింది ఆవిడ. చెప్పి మేము ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన అక్కడ చూసి మాట్లాడేవాడు అని కూడా చెప్పింది. అదే ఆయన పద్ధతి. ఆయన గురించి చెప్పిన చాలా మంది అదే మాట అనేవాళ్ళు. ఈవెన్ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆయన షార్ట్ అయిపోగానే వెళ్ళిపోయి అలా ఫేస్ మీద ఒక కర్చీఫ్ వేసుకుని ఒక పడక కుర్చీలో పడుకునేవాడు, మిగిలిన ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు, ఎవరైనా చెప్పినా వినేవాడు కాదు అన్నట్టుగా చెప్పాడు ఆయన. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నాగేశ్వరరావు గారు హీరోయిన్లను ఏంటి ఈ మధ్య ఒళ్ళు చేసినట్టున్నావు అని అలా భుజాల మీద గుద్దేవాడట ఆయన, చొరవగా అందరితోనూ అలా కలిసిపోయి ఉండేవాట ఆయన. అది కూడా వీళ్ళే చెప్పుకుంది, వాణిశ్రీ గారి ఇంటర్వ్యూలోనే ఉంటుంది అది కూడా. సో ప్రతి ఒక్కరు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. అది తప్పనో ఒప్పనో అనడానికి వీళ్ళెవరు? ఆయన ఒక డిజైన్ చేసుకున్నాడు, ఇలా ఉండాలి అని తనకి తాను కొన్ని పద్ధతులు పాటిస్తున్నాడు. మీకు ఇష్టం ఉంటే అప్రోచ్ అవ్వండి, కష్టమైతే వదిలిపెట్టేయండి. కానీ దాన్ని నెగిటివ్గా మాట్లాడటము, అతను పర్సనల్ స్పేస్కి వెళ్ళి మాట్లాడటం, అతను నటించినటువంటి సినిమాతోనో లేకపోతే ఆ సినిమాకి అతని వలన ఏదైనా నష్టం జరిగితే దాని గురించి మాట్లాడొచ్చు. ఇదిగో ఫలానా క్యారెక్టర్ అతను అద్భుతంగా చేస్తాడు అనుకుని తీసుకుని ఉంటారు, కానీ అతను చెడగొట్టాడు, ఇలాంటిది ఏదైనా ఉంటే అది మాట్లాడటానికి రైట్ ఉంటుంది ఎవరికైనా. కానీ పర్సనల్ బిహేవియర్కి సంబంధించి కామెంట్ చేసే రైట్ లేదు. ఆవిడ ఆ ఏరియాలోకి వెళ్ళి ఆయన క్యారెక్టర్ అసాసిన్ చేసేటువంటి ప్రోగ్రామ్ టేకప్ చేసింది. వాళ్ళ లీగల్ టీం కూడా అదే మాట్లాడింది. వాళ్ళు తర్వాత ఒక ప్రకటన చేశారు, మా లీగల్ టీం అప్రోచ్ అవుతుంది అని ఒక ప్రకటన చేశారు. అందులో డిఫేమేషన్కి సంబంధించిన కంటెంట్ కూడా ఉంది దీనిలో అని అన్నారు వాళ్ళు. అది వాస్తవమే. అంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్, ఆయన పరువు నష్టం కలిగించేటువంటి ప్రోగ్రామ్ కూడా ఉంది దానిలో, ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. ఇది ప్రమాదం. రెండోది, అసలు టోటల్గా వాళ్ళ అభిప్రాయమే, వాళ్ళ ఉద్దేశంలోనే ఒక గందరగోళం ఉంది. సౌత్ ఇండియన్ హీరోలను టార్గెట్ చేయటం అనే కాన్సెప్ట్తోనే గొడవ ఉంది.